పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అగ్నివీరులు తమ సత్తా చాటారు. అత్యంత కీలకమైన ఈ సైనిక చర్యలో యువ సైనికులు చూపిన ధైర్య సాహసాలు, వృత్తి నైపుణ్యం ప్రశంసలు అందుకుంటున్నాయి. ఈ ఆపరేషన్ లో భాగంగా దాడి రక్షణ విభాగంలో అగ్నివీరులు పోషించిన పాత్ర అమోఘమని సైనిక వర్గాలు వెల్లడించాయి. సమాచారం ప్రకారం బహుముఖ సైనిక చర్యల్లో దాదాపు 3000 మంది అగ్నివీరులు మోహరించారు. ఫ్రంట్ ఎండ్ స్ట్రైక్ బృందాల గురించి గన్నర్లు, ఫైర్ కంట్రోల్ ఆపరేటర్లు, రేడియో కమ్యూనికేషన్స్ నిపుణుల వంటి కీలక బాధ్యతల వరకు వీరు సమర్థవంతంగా విధులు నిర్వర్తించారు. శత్రు స్థావరాలపై దాడులు చేయడంలోనే కాకుండా పాకిస్తాన్ డ్రోన్ క్షిపణి దాడులను తిప్పికొట్టడంలో కూడా అగ్నివీరులు కీలక పాత్రను పోషించారు. భారత సైనిక పౌర స్థావరాలకు రక్షణ కల్పించిన గగనతల రక్షణ వ్యవస్థలో వీరు అంతర్భాగంగా నిలిచారు. 20 ఏళ్ల వయసు కూడా నిండని ఈ యువ సైనికుల్లో చాలా మంది స్వదేశీ ఆకాశ తీర ఎయిర్ డిఫెన్స్ కంట్రోల్ సిస్టమ్ లో సహా భారీ సాయుధ వాహనాలు, క్షిపణి వేదికలను నడిపిన బృందాలు ఉన్నారు. వీరి సమన్వయం, వేగవంతమైన ప్రతిస్పందన కారణంగా అనేక పాకిస్తానీ డ్రోన్లను గుర్తించి కూల్చివేయడం సాధ్యమైంది. తద్వారా ప్రతీకార దాడులను విజయవంతంగా అడ్డుకోగలిగారు. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిస్పందనగా పాకిస్తాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్ POKలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించింది.